అటువంటివి చేయాలంటే విద్యార్థులు స్నేహం ఎవరితో చేస్తున్నాం అనేది ముఖ్యం. మనలో ఉండే లోపాలు సరవ్వాలంటే ఎవరితో స్నేహం చేయాలో తెలుసా? మహానుభావ సంసర్గ కశ్యనోన్నతి కారణం ప్రవిశ్య గంగాం రథ్యాంబు ధృతశైరపి సేవ్యతే. సుభాషితాల్లో మరో శ్లోకంలో చెబుతున్నాడు మరో మహాకవి, నువ్వు మహానుభావులతో స్నేహించే అమ్మాయిలైనా అబ్బాయిలైనా మనకంటే బాగా చదివేవాళ్ళు, మనకంటే బాగా సద్గుణాలు జ్ఞానము కలిగిన వాళ్ళతో స్నేహం చేయాలి. మనకంటే అందమైన వాళ్ళు, మనకంటే ఐశ్వర్యవంతులు కాదు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో చదువు పూర్తయి పెళ్ళయ్యే వరకు అమ్మాయిలతోనే స్నేహం చేయాలి, అబ్బాయిలతోనే స్నేహం చేయాలి. అందుకని బాయ్ ఫ్రెండ్ ఉంటే తప్పేంటి, గర్ల్ ఫ్రెండ్ ఉంటే తప్పేంటి అంటే గోప పేలిపోవాలి. మళ్ళీ మాట్లాడుకుంటాను. అలాంటి తల్లిదండ్రులు ఉంటేనే సంసారం బాగుంటుంది. ఇక్కడ కో ఎడ్యుకేషన్ కాలేజీలు వచ్చాక ఎవడో ఆపేవాళ్ళు లేడు. ఇక్కడ వీరు కో అంటారు, వారు కోకో అంటారు, ఇద్దరు కలిసి ఎప్పుడో కొక్కరోకో అంటారు. చదువు మొత్తం పోయింది. 16 ఏళ్ళ అమ్మాయిని 16 ఏళ్ళ అబ్బాయిని పక్కన కూర్చోబెడితే వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేస్తారండి. ఏమన్నా బుద్ధి ఉందా లేదా అసలు? వాళ్ళ హార్మోన్స్ ఏంటి, వాళ్ళ వయస్సు ఏంటి, వాళ్ళకి నీతులు చెబితే ఎలా కుదురుతుందండి? అయినా ఒక్క మాట గర్వంగా చెబుతున్నానమ్మా, గణపతి సాక్షిగా నా ప్రసంగాలు ఇవాళ వింటున్న వాళ్ళలో యువతరమే చాలా ఎక్కువ ఉన్నారు. నేను ధన్యుణ్ణి. అది భగవంతుడు దయ, అది అమ్మవారి నిర్ణయం. నేను 30 ఏళ్ళుగా ఒకలాగే చెబుతున్నాను. ఇవాళ కొత్తగా మార్చింది ఏమీ లేదు నా బాణి. ఎప్పుడూ సామాజిక వ్యాఖ్య. ఎంత దేవుడు పురాణమైనా సరే అది ఈ సమాజంలో ఉపయోగపడుతుందా లేదా చూస్తాను, లేకపోతే చెప్పను. నేను ఊరికే ఆ విగ్రహం మహిమ, ఆ క్షేత్రం మహిమ ఇవన్నీ నా నోట రావు అసలు. అన్నిటికంటే మనిషి మహిమ, మనిషి మనస్సు మహిమ, మనిషి వ్యక్తిత్వం మహిమ, అదే నేను చెబుతాను ఖచ్చితంగా. మనిషే మహిమ. అన్ని మహిమలు మన మనస్సులో ఉంటాయి, విగ్రహాల్లో కాదండి. మీరు ఉట్టిన దండం పెట్టుకుని వెళ్ళిపోతే ఆ విగ్రహం మీకేం చేయదమ్మా. ఆ విగ్రహం ముందు మీరు చేసిన ప్రతిజ్ఞని నిలబెట్టుకోగలగాలి జీవితం అంతా. అప్పుడు అంత పెద్ద వినాయకుడు మీ వెనకాలండి కాపాడుతాడు, అనుమానం లేదు ఇక్కడ. అందుకే స్నేహం ఎవరితో చేస్తున్నాడు? నేమ్ యువర్ ఫ్రెండ్, ఫ్రేమ్ యువర్ క్యారెక్టర్ అంటారు ఇంగ్లీష్లో కూడా. నీ ఫ్రెండ్ ఎవడో చెప్పబోయా, నీ స్వభావం ఏమిటో నేను చెప్తా అన్నాడు. తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి, యువతరము జాగ్రత్త పడాలి. దానికి ఉదాహరణ ఏం చెబుతున్నాడో చూడండి. మహానుభావ సంసర్గ కశ్యనోన్నతి కారణం. మహానుభావులతో, ఇందాక చెప్పిన జ్ఞానము, శీలము, గుణము, ధర్మము కలిగిన వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తే, నీకు జ్ఞానం లేకపోయినా, నీకు శీలం విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా, అన్ని మంచి గుణాలు లేకపోయినా, నువ్వు ధర్మాత్ముడు కాకపోయినా త్వరలో అవన్నీ వస్తాయిట. సాంగత్యం వల్ల దోషాలు వస్తాయి, గుణాలు వస్తాయండి. దానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? ప్రవిశ్య గంగాం రథ్యాంబు ధృతశైరపి సేవ్యతే. గంగానది నీళ్లు సేవిస్తున్నాం కదా కాశీకి వెళ్ళి మనం. గంగానదిలో కలుస్తున్న నీరేమిటో తెలుసా? పక్కన అనేక దుకాణాలు ఉండే ఆ దుకాణాల బాబు చెత్త అంతా అందులోనే కలుపుతారండి, అనుమానం ఏం లేదండి. ఏ నదైనా అంతే. మరి ఇంత మురికి నీళ్ళు, కాశీనగరంలో ఉండే డ్రైనేజీ వాటర్ కూడా గంగానదిలోనే కలుస్తుందండి. కానీ మనం స్నానం చేసి కేశవాయ స్వాఖ, నారాయణాయ స్వాఖ, మాధవాయ స్వాఖ అంటాం, కానీ మురికి నీరు స్వాఖ, డ్రైనేజీ స్వాఖ అనట్లేదు కదా. అది చెబుతున్నాడు కవి ఇక్కడ. గంగానదిలో కరిగిన మురికి నీరు కూడా మానవులు, దేవతలు అందరూ సేవిస్తున్నారు కదా. నువ్వు గంగానది లాంటి వ్యక్తిని ఎంచుకుని స్నేహం చేస్తే నీలో ఉండే లోపాలన్నీ తొలగిపోయి నువ్వు కూడా స్వచ్ఛంగా మారతావు. ఇప్పుడు యువతరం శ్రద్ధ చేయవలసింది స్నేహాల మీద. ఎటువంటి స్నేహాలు? ఇవాళ యువతరమే కాదు, పెద్దవాళ్ళలో కూడా ఒక విచిత్రమైన వ్యాధి వ్యాపించింది. 10 ఏళ్ళుగా బాగా ముదిరిపోయింది. ఇక్కడ ఇంకా బాగా తీవ్రం, క్యాన్సర్ స్థాయికి వెళ్ళిపోయింది. అదేమిటంటే స్మార్ట్ ఫోన్ అనే వ్యాధి, స్క్రీనింగ్ అనే వ్యాధి. ఇప్పుడు ఎవరికి స్నేహితులు కూడా అక్కర్లేదండి. ముఖ్యంగా ఇంకా కుర్రాళ్ళకి ఏమైనా స్నేహాలు కావాలేమో, కానీ కాపురాలు చేసే మొగాళ్ళకి, ఆడాళ్ళకి ఎవరికి వేరే ఏం అక్కర్లేదు. ఇదివరకు ఎవరైనా ఇళ్ళాలకి పాపం ఇంట్లో వంట అయిపోయాక తోచకపోతే పిన్నిగారు బాగున్నారా అని పక్కింటికి వెళ్ళేది. ఆ మధ్యలో ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యలో ఓ గోడ ఉండేది. దాన్ని ఏమంటారో తెలిసే? పెట్టగోడ అంటారు. ఎందుకంటారు? ఇక్కడో పెట్ట అక్కడో పెట్ట మాట్లాడుకుంటా, అందుకని పెట్టగోడ. ఇలా చెయ్యట్టి మా వారే మీ వారే అని ఏదో అంటూ ఉండేది. ఆవిడేదో గొప్పలు చెప్పేది, ఈవిడేదో గొప్పలు చెప్పేది. అయినా సరే కుటుంబాల మధ్యలో ఒక అనుబంధం అండి. ఎవరి మొగుడు గురించి వారు గొప్పగా చెప్పుకుంటారు కదా. అప్పట్లో మరి వాళ్ళకేం ఉద్యోగాలు సంపాదనలు లేవు, భర్త గొప్పతనమే వారి గొప్పతనం. అందుకని ఈ పెట్టగోడ దగ్గర చెయ్యేసి చెప్పేవాళ్ళు ఒక ఆవిడ ఎందుట, ఈవిడ మొగుడికి తెల్ల చుట్టు ఉంది,
అది ఆక్షేపించాలి ఏదో రకంగా. అందుకని పెళ్లి గారు మీకు ఎలా ఉన్నా సరేనండి, తెల్ల జుట్టు ఉన్న వాళ్ళని మగాళ్ళని భరించలేమండి. ఈ ఎన్నేనా చెప్పండి. అంటే ఈవిడెందుట మా ఆయన దేవులపల్లి కృష్ణశాస్త్రి అంత గొప్పవాడు, ఆయనకి తెల్ల జుట్టు ఉంది, అది సమస్య. ఆయన బ్రహ్మాండమైన పాటలు రాశాడు, మహాకవిత్వం, అదంతా ఈవిడికి తెలియదు. తెల్ల జుట్టు ఒకటే తెలుసు. తెల్ల జుట్టు అంటామే మా ఆయన దేవులపల్లి కృష్ణశాస్త్రి అంత గొప్పవాడు అందుకే. వెంటనే ఆవిడకి అనిపించింది తన భర్తను కూడా ఎవడో గొప్పవాడితో పోల్చుకోవాలి. ఆవిడకి ఎవరు గొప్పవాడు గుర్తు రాలా, కర్మకారి జిడ్డు కృష్ణమూర్తి గారు గుర్తొచ్చాడు. ఆ పేరు ఎక్కడో వింది ఆవిడ. ఆయన ఏమిటో, ఆయన జిడ్డు కృష్ణమూర్తి ఏమిటో తెలియదు. జిడ్డు అంటే నూనె కదా అనుకుంది ఆవిడ. మా ఆయన కూడా అంతే, తలంటు పోసుకున్నప్పుడు నూనె రాస్తే అందరూ జిడ్డు కృష్ణమూర్తి అంటున్నారు ఆయన అన్నాడు. జిడ్డు కృష్ణమూర్తి మహాతత్వవేత్త, యోగ వాసిష్ఠాన్ని మించిన మహాతత్వం చెప్పాడు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో పుట్టాడు మహానుభావుడు. ఆయన గురించి మనకు తెలుసున్నది ఏమిటంటే జిడ్డే, ఆయన ఇంటి పేరు జిడ్డు. ఈవిడేమనుకుంది ఆయన ఆకారమే జిడ్డు, అదేమో మనకి తెలియదు కానీ మా ఆయన అందరూ జిడ్డు కృష్ణమూర్తి అంటే ఇలా ఏదో కబుర్లు చెప్పుకున్నారు. కనీసం కొంత అనుబంధం ఉండేది. ఇవాళ అనుబంధాలు ఏవీ లేవండి. ఎవరు ఫోన్లో వారు ఉన్నారండి, ఎవరింట్లో వారే ఉన్నారండి. అసలు పక్కన వచ్చినా పిలిచినా పలికేవాళ్ళు లేరండి. ఇవాళ పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడకపోగా, లేచి నిలబడాలని కూడా పాపం పెద్దవాళ్ళు ఆలోచించట్లా. మొన్నక పెద్ద ఆయన నాతోనే అన్నాడు, పెద్దవాళ్ళని గౌరవించట్లేదని అని అంటే, అబ్బాయి గౌరవించక్కర్లేదండి, మేము కనపడగానే ఇయర్ ఫోన్లు తీస్తే చాలు వాడుకో నమస్కారం అన్నాడు. నువ్వు లేవక్కర్లేదు, నుంచోక్కర్లేదు, కాళ్ళకి దండం ఏం వద్దండి, అబ్బాయిలని అమ్మాయిలని ఇయర్ ఫోన్లు తీయమానండి చాలు, ఇంకేం అక్కల, మమ్మల్ని గౌరవించినట్టే. మేము మాట్లాడుతున్నా సరే ఇయర్ ఫోన్లు అలాగే ఉంటే మా మాట వింటున్నట్ట మానేసినట్ట? ముందు వింటే కదా పాటించేది. ఖచ్చితంగా యువతరం నా మాట వింటున్నారు కాబట్టి ప్రేమతో చెబుతున్నానమ్మా, పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడాలి. దానివల్ల ప్రయోజనం ఏమిటో తెలుసా? ఆయుర్దాయం పెరుగుతుంది. అది శాస్త్రీయంగా నిరూపణ చేస్తా, అది నమ్మకం కాదు. అది వ్యాసభారతంలో శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజు చెబుతాడు, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పిల్లలు లేచి నిలబడితే ఆయుర్దాయం పెరుగుతుంది అంటాడు. ఎందుకు పెరుగుతుంది అంటే పెద్దవాళ్ళలో జీవాత్మ స్వరూపం పెద్దదిగా ఉంటుంది, జీవశక్తి శరీరాన్ని బట్టి. అలాగే చిన్నవాళ్ళలో చిన్నదిగా ఉంటుందండి. బాలుల్లో ఉండే జీవశక్తి వేరు, వ్యాధి నిరోధక శక్తి. పెద్దవాళ్ళలో ఉండే శక్తి వేరు కదా. అంతటి పెద్దవాడిని చూడగానే ఈ చిన్నవాడి శరీరంలో ఉండే జీవశక్తి లేస్తుంది, అప్రయత్నంగానే లేస్తుంది. వీడు పైకి లేవలేదనుకోండి, అది లేచింది వీడు లేవలా, ఈ శరీరంలో ఇరుక్కుపోయి ఉంటుంది, అది ఊపిరాడక వీళ్ళు లేవట్లా. లేస్తే దానికి గాలి ఆడుతుంది, వీళ్ళు లేవట్లా. వీళ్ళు లేస్తే ఆ విశాలమైన శరీరంలో, ఎత్తైన శరీరంలో, లేచిన శరీరంలో ఆ జీవశక్తి మరింత పెరుగుతుంది. ఆ పెద్దవాళ్ళు ఖచ్చితంగా నేను రాగానే లేచి నిలబడ్డం అయినా దీర్ఘాయుష్మాన్ భవ అంటారు వెంటనే. అందువల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది. ఇది శాస్త్రీయం, సైంటిఫిక్. అందరూ నేర్చుకోవాలి. ఇంట్లోకి పెద్దవాళ్ళు వచ్చారంటే లేవాలి. అమ్మ నాన్న ఆఫీసు నుంచి వచ్చినా సరే లేవాలమ్మా, వాళ్ళ చేతిలో ఉండే సంచి అందుకోవాలి. పిల్లలు బండి నుంచి వస్తే తల్లి తండ్రి ఎదురెళ్ళి వాళ్ళ సంచి అందుకోవాలి. ప్రేమ అనుబంధం అంటే అదే ఖచ్చితంగా. అంతేగాని సామాజిక మాధ్యమాల్లో మునిగిపోకూడదు. సామాజిక మాధ్యమాలను జయించే విధానం కూడా చెబుతా, మొహమాటం వెళ్ళా. నేను చేసే మీకు చెబుతున్నా, ఇన్ని కార్యక్రమాలు ఉన్నవాడిని నెలకి 10-12 కార్యక్రమాలు చేస్తాను. 18 దేశాలు, ఒక్కోటి 10 సార్లు తిరిగేశాను. నా దగ్గర ఉన్నది ఈ బోడి శాంసంగ్ 2000 ఫోన్. ఇది స్మార్ట్ ఫోన్ అనేది నాకు ఎలా ఉంటుందో తెలియదు, అసలు ఇంతవరకు నేను వాడలేదు. 2001 నుంచి ఇదే ఫోను. ఫోన్ వచ్చినప్పుడు కొన్నాం అంతే. ఇదే మోడల్. ఈ ఫోన్ మారింది కానీ మోడల్ ఏం మారలా, ఇదే. ఇందులో ఆన్ ఆఫ్ మహా అయితే మెసేజ్, ఇంకేం ఉండదు ఇక్కడ. ఆ మెసేజ్ కూడా పూర్తిగా నొక్కాల్సిందే. వాయిస్ మెసేజ్ కూర్చునే చెల్తా ఏం ఉండవు ఇక్కడ. ఎవడో వాట్సాప్ ఫేస్బుక్ నాకేం పంపడానికి వీలు లేదు. నా బోటికాడికి స్మార్ట్ ఫోన్ ఉందనుకోండి, నా బుర్ర తినేస్తారు మొత్తం దేశం అంతా. ఇక్కడ వాళ్ళ ఇంట్లో పెళ్లి ఫోటోలు, శ్మశానం ఫోటోలు సమస్తం పంపి కైండ్లీ రెస్పాండ్ అని మొదలెడతాడు. వీడి బతుకు నేను రెస్పాండ్ ఏమిటి ఇక్కడ? మా అమ్మాయి పుట్టినరోజు మీరు ఆశీర్వదించి ఒక వీడియో తీయండి, నాకేం పని లేదు ఇక్కడ. మీ అమ్మాయి ఏమన్నా రుద్రమదేవా ఏంటి, ఎందుకు నేను ఆశీర్వదించాలి ఇక్కడ? అందరూ తగులుకుంటారు, నేను మొత్తం లేకుండా చూసుకుని నాకు అసలు నా జోలికి రావు అవి. దాన్ని జయించే విధానం చెబుతున్నా. ఒక చెరువు దాటాలి అంటే చుట్టూ తిరుగుతాం, ఈత కొట్టలేం. ఒక కాలువ దాటాలంటే ఈత కొట్టి దాటుతాం. ఒక నది దాటాలంటే పడవలో దాటుతాం. కానీ ఒక సముద్రం దాటాలంటే సోషల్ మీడియా సముద్రం అమ్మ, అది కాలువ కాదు, నది కాదు, చెరువు కాదు. ఒక సముద్రం దాటాలంటే ఏం చేస్తామంటే దాటచ్చు, వెరీ ఈజీ. విమానంలో వెళ్ళిపోతున్నాం పైన,
విమానంలో వెళ్ళేవాడు ఎవడు కిటికీలోంచి సముద్రాన్ని చూడడం, పైనుంచి వెళ్ళిపోతాడు. ఎన్ని దేశాలు తిరిగామండి విమానాల్లో, ఎన్ని సముద్రాలు దాటాం. సోషల్ మీడియా సముద్రం, దానికి పైనుంచి వెళ్ళిపోవాలి నువ్వు దాన్ని అంటుకోకుండా. అప్పుడు ఖచ్చితంగా నీకు బాగా సమయం మిగులుతుంది, ప్రపంచాన్ని జయించగలుగుతావు, అనుమానం వెళ్ళ. నీకు నచ్చిన పుస్తకం చదువుకోవాలి. నువ్వు పుస్తకం చదివావంటే నీలో ఉండే చెత్త బయటికి ఎడుతుంది. ఫోన్ చూసావంటే బయట చెత్త అంతా నీలోకి వచ్చింది. ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో. ఒక పుస్తకం చదివితే మనలో ఉండే చెత్త అంతా బయటికి పోతుంది. అందులో ప్రత్యేక మన గురించి రాయాలి, అందరి గురించి రాశాడు. మన లోపాలు మనకు తెలిస్తే సరి చేసుకుంటాం, గుణాలు వృద్ధి చేసుకుంటాం. సోషల్ మీడియా చూస్తే ఏమైంది, మనకు సంబంధం లేని విషయాలన్నీ. వాళ్ళు ఎవరో సినిమా యాక్టర్లు విడిపోయారట, క్రికెట్ ప్లేయర్లు కొట్టుకున్నట్ట. ఈ దరిద్రం అంతా మనకెందుకండి? అక్కడి నుంచి మన అభిప్రాయం అక్కడ. నీకు ఏం తెలుసు ఇక్కడ? నీకు ఇంకా వయస్సు 17 ఏళ్ళు లేదే, నీ అభిప్రాయం చెబుతావు ఇక్కడ. నీ అభిప్రాయం అంత గొప్పదా? ఇవాళ పెద్ద రాజనీతివేత్తవా, మహాశాస్త్రవేత్తవా? ఈ సామాజిక మాధ్యమాల నుంచి బయటపడితే మొత్తం అంతా బాగుంటుంది. ఇంకో మాట, మంచి వాళ్ళతో స్నేహం చేసినా మంచిదే, చెయ్యకపోయినా మంచిదే. చెడ్డవాళ్లతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్నేహం చేయకూడదు. ఆడ మొగ ఇద్దరు కూడా. ఒక్క వ్యసనం ఉన్నా సరే వాడు చెడ్డవాడే. సిగరెట్లే కదా అప్పుడప్పుడు కాలుస్తాడు, డ్రింకింగే కదా అప్పుడప్పుడు తాగడమేటా, ఇక తర్వాత అప్పుడప్పుడే మీకు మాండక. మనం అలవాటు పడ్డామంటే మనకే వస్తుంది ఖచ్చితంగా. దానికి ఏమిటో దుర్జనుడితో స్నేహం ఎలాంటిదో మరో కవి శ్లోకంలో చెబుతున్నాడు. దుర్జనేన సమం వైరం ప్రీతిం చాపిన కారయేత్. దుర్జనేన సమం వైరం ప్రీతిం చాపిన కారయేత్. ఉష్ణో దహతి చ అంగారక శీతక కృష్ణాయతే కరం. దుర్జనుడు ఎటువంటి వాడు, దుర్వ్యసనాలు ఉన్నవాడు ఎటువంటి వాడంటే బొగ్గు లాంటి వాడు. బొగ్గు అందరం చూస్తున్నాం కదా, కోల్ బొగ్గు. దుర్జనేన సమం వైరం ప్రీతిం చాపిన కారయేత్. దుర్జనుడితో నువ్వు స్నేహం చేయడం కాదు, తగాదా కూడా పెట్టుకోవద్దు అన్నాడు. ఎందుకంటే తగాదా పెట్టుకున్నామంటే వాడు మనల్ని ఎలా కొట్టాలా, ఎలా లేపేయాలా, ఎలా హింసించాలా అని చూస్తాడు. వాడికి వేరే చదువు లేదు, వేరే పని లేదు. మనకి బోల్డ్ పనులు ఉన్నాయి ఇక్కడ. అందుకని దుర్జనుడితో నీకు స్నేహం కాదు, వైరం కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే బొగ్గుతో స్నేహం చేసినా ఇబ్బంది, శత్రుత్వం పెట్టుకున్నా ఇబ్బంది. అంటే కాలిన బొగ్గు ముట్టుకుంటే మన చెయ్యి కాలుతుంది, చల్లారిన బొగ్గు ముట్టుకున్నావు అనుకో చేతికి మసి అంటుకుంటుంది. అందుకని రెండూ పనికిరవు, మొత్తం వదిలేయన్నాడు. దుర్జనుడు అన్నాక మనం స్నేహం కాదు, శత్రుత్వం కూడా వద్దు. ఒక్కోసారి ఎవడన్నా ఫోన్లో అడ్డగోలుగా మాట్లాడాడు అనుకోండి, మనకు కోపం వస్తుంది, వెంటనే తిట్టేస్తాం. వాడు రికార్డు చేశాడేమో ఎవడికి తెలుసు. అక్కడి నుంచి ఆ రికార్డులు ఎక్కడికో పెడతాయి, వాడు ఏదో పెడతాడు, ఇంకోటి అంటాడు, లేకపోతే ఇంటి మీదకి దాడికి వస్తాడు. మనకి పని ఏం లేదు, మనకు బోల్డ్ పనులు ఉన్నాయి, వాడికి పని లేదు. వాడిని ఎదుర్కోవాలి, ఎందుకంటే కోపంతో మాట్లాడిన మాటల కారణంగా. అటువంటి వాడితో మనకి ది బెస్ట్ ఉపాయం ఏమిటంటే, గొప్ప ఉపాయం ఏమిటంటే, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుగుండంత సుఖం లేదన్నారు తెలుగులో సామెత. బోడుగుండు అన్నిటికంటే సుఖం, నూనె రాయక్కర్లేదు, రోజు స్నానం చేయొచ్చు, దువ్వుకునే పనే లేదు. ఏముందని దువ్వుకుంటావు అక్కడ? అలాగే ఊరుకున్నంత ఉత్తమం లేదన్నారు. అందుకని దుర్జనుడు ఏమైనా మాట్లాడితే టక్కన ఫోన్ పెట్టాయి, ఇంకా మాట్లాడు, ఫోన్ డిలీట్, నెంబర్ డిలీట్ తీసేయి, ఇంకా స్పందించక, ఇంకా ఆ మెసేజ్కి స్పందించద్దు, ఆ ఫోన్కి స్పందించద్దు. ఎందుకంటే వాడు బొగ్గు లాంటి వాడు. నువ్వు స్నేహం చేసావా, చల్లగా ఉందని అంటుకున్నావా, మసి అంటుకుంటుంది. లేదు కాలిన బొగ్గును ముట్టుకున్నావా, చెయ్యి కాలుతుంది ఖచ్చితంగా. ఇది లేకుండా ఉండాలి. ఇంకొక మాట, యువతరానికి బాగా ఉపయోగపడేది, నీరసం తొలగించి చెబుతున్నా. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఉద్యోగాలు పోతాయనేటువంటి భయం ఉంది. మేధావులు ఎవరూ కాదనడం లేదు, పోతాయి, అనుమానం ఏళ్ళ. కానీ ప్రతిభావంతుడైన వ్యక్తి ఎప్పుడైనా సరే ప్రకాశిస్తూనే ఉంటాడు, ఎప్పుడైనా సరే ప్రకాశిస్తాడు. ఆర్టిఫిషియల్ యుగంలో కూడా నీ ప్రతిభను నువ్వు కాపాడుకోవాలి ఖచ్చితంగా. నా పేరు మీద కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా పెరిగింది. బేబీ గరికిపాటి, ఓల్డ్ గరికిపాటి, 100 గరికిపాటులను సృష్టించారు. కానీ ఒరిజినల్ గరికిపాటి ఈజ్ ఒరిజినల్ గరికిపాటి. బేబీ గరికిపాటిని ఇక్కడ కూర్చోబెడితే మీరు ఎవరు రారు, ఇక్కడ వాడి సింహాసనం పావనం చేసేస్తాడు. ఇక్కడ మనిషిని చూడడానికి వచ్చారు కదండి. ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్. దాని ఉదాహరణ ఏం చెబుతారో తెలిసే శ్లోకం, మనం చదివిన చదువులో ప్రతిభని పొందాలండి. ఆ ప్రతిభతో ఉద్యోగం పొందితే ఉద్యోగం మన దగ్గరకు వస్తుంది. నరత్నం అన్విష్యతి మృగ్యతే హి తత్ అంటాడు కాళిదాసు. ఎప్పుడు రత్నాన్ని వెతుక్కుంటూ జనం వెడతారు, కానీ జనాన్ని వెతుక్కుంటూ రత్నం రాదు. ఇట్స్ డైమండ్, ఇట్స్ జ్యువెల్, అది వెతుక్కుంటూ రాదు. అది
రత్నం ఎక్కడుందో వెతుక్కుంటూ జనం పెడతారు, జనాన్ని వెతుక్కుంటూ రత్నం రాదు కదా. నీవు చదువులో నువ్వు ప్రతిభావంతుడు అయితే నిన్ను వెతుక్కుంటూ ఉద్యోగమే వస్తుందయ్యా. క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగి తీసుకుంటున్నారు కదా ఇప్పటికీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మనం ఒక సాధనం చేసుకోగలగాలి. మనం దాని చేతిలో సాధనం అయిపోకూడదు. ఎప్పుడు కూడా పెత్తనం అందే అయి ఉండాలి ఖచ్చితంగా. ఎప్పుడు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని, అది ఒక మోసం చేస్తే ఆ మోసాన్ని కంట్రోల్ చేసే ఉపాయం కూడా ఉంటుంది ఖచ్చితంగా. అది తెలుసుకోగలగాలి. దానికి ఉపాయం ఏం చెబుతారో తెలిసే జగన్నాథ పండితురాయలు చెప్పాడు. మహానుభావుడు అమలాపురం దగ్గర ముంగండలో పుట్టాడు ఆయన. కజ్యోతో ద్యోతతే రాత్రౌ, కజ్యోతో ద్యోతతే రాత్రౌ యావన్నోదేతి చంద్రమాక ఉదితే చ సహస్రాంశౌ, ఉదితే చ సహస్రాంశౌ నఖద్యోతో న చంద్రమాక. మిణుగురు పురుగులు వెలుగుతూ ఉంటే రాత్రి చూడండి మీరు, మొక్కల మీద కనపడతాయి. ఎంత చిమ్మ చీకటైతే అంత బాగా కనపడతాయి. కానీ మిణుగురు పురుగుల కాంతి చూసిన వాళ్ళు మనం సంతోషిస్తాం. ముందు ఎంత బాగున్నాయో, సీరియల్ లైట్లా ఉన్నాయి. కానీ పైన పున్నమి చందమామ కనపడ్డాడు అనుకో, ఇంకా మినుగుడు పురుగులను చూడం మనం. పున్నమి చందమామ వెన్నెల ముందు ఈ మిణుగుడు పురుగులు ఎంత, మిణుగుడు పురుగుల వెలుగు ఎంతవరకు అంటే పున్నమి చంద్రుడు వెలిగే వరకే. అంటే పున్నమి చంద్రుడు మిణుగురు పురుగుల కాంతి కంటే గొప్పవాడే కదా. మన ప్రతిభని మిణుగురు పురుగుల స్థాయి నుంచి చంద్రుని స్థాయికి పెంచాలి. ఇంకో మాట, ఉదితేతు సహస్రాంశం, పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తే మిణుగురు పురుగులో ఉండవు, చంద్రుడు ఉండడు అన్నాడు ఖచ్చితంగా. ఎప్పుడు ప్రతిభ సూర్యుడు లాంటిదండి, ప్రతిభ సూర్యుడు లాంటిది. చాలామంది ఏమంటారు అంటే, ఎంత ప్రతిభ ఉన్నా ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి, బంగార పళ్ళెనికి కూడా గోడ చేర్పు ఉండాలి అంటారు. ప్రతిభ బంగార పళ్ళెం కాదండి. యువతరం నమ్మండి నేను చెప్పే మాట. మీ ప్రతిభ సూర్యుడు లాంటిది. మీకు గోడ చేర్పు అవసరం లేదు, మీ అంతటా మీరే వెలుగుతారు ఖచ్చితంగా. బంగార పళ్ళానికి గోడ చేర్పు అవసరమేనండి, సూర్యుడికి ఏ గోడ చేర్పు అవసరం లేదు. అనంతకోటి బ్రహ్మాండాల్లో బ్రహ్మాండంగా వెలుగుతున్నాడు. 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు, 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. 9 నిమిషాల్లో ఆ కిరణం ఇక్కడికి చేరుతోంది ఖచ్చితంగా. అటువంటి సూర్యుడిని ఒకరు ప్రోత్సహించేది ఏమిటండి పని లేక. మన ప్రతిభని మిణుగురు పురుగులా కాకుండా, చంద్రుల్లా కాకుండా, సూర్యుల్లా పెంచి పెద్ద చేసుకోగలిగితే, స్వయంగా వెలిగించగలిగితే అనుమానం ఏం లేదు, మనం అన్ని విధాలా బాగుంటాం. అలా బాగుండాలంటే ఒక్కటి నేర్చుకోవాలి, కాస్త యువతరంలో లౌక్యం కూడా ఉండాలి. మీరు మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమా చూసుంటారు. ఆయన బాగా మిస్టర్ పెర్ఫెక్ట్ అంటే ఆయన బాగా చదువుకున్నాడు, మంచి ఇంటెలిజెంట్, కానీ కంపెనీలో పనిచేస్తాడు. కానీ యజమాని వస్తే లేచి నిలబడ్డావు. పైగా ఏమంటాడంటే, మన దగ్గర సరుకు ఉంది, ఆడికి అవసరం ఉంది, ఏంటి లేచి నిలబడేది, ఈ గౌరవాలు నాకు నచ్చమంటాడు. నీ దగ్గర ఎంత సరుకున్నా, ఎంత ప్రతిభ ఉన్నా, ఒక సంస్థలో పనిచేసేటప్పుడు యజమానిని గౌరవించవలసిందే, ఆయనకు అనుకూలంగా మాట్లాడవలసిందే. అవసరమైతే కాస్త బతిమాలడం కూడా తప్పేమీ లేదండి. బతుకు తెరువు అంటారు దాన్ని. మొండిగా బండగా ప్రవర్తించకూడదు. దానికి కవి ఎంత గొప్ప మాట చెబుతున్నాడో తెలుసా? కో నయాతి వశం లోకే, కో నయాతి వశం లోకే, ముఖే పిండేన పూరితక, ముఖే పిండేన పూరితక, మృదంగో ముఖలేపేన కరోతి మధురం ధ్వనిం. నోట్లో స్వీట్ పెడితే లొంగనవాడు ఎవడైనా ఉంటాడా? మన శత్రువులను కూడా వశం చేసుకోవచ్చండి. ఈ లౌక్యం యువతరం నేర్చుకోవాలి, ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా నేర్చుకోవాలి. అందరితోనూ పెడసరంగా మాట్లాడకూడదమ్మా. ఇప్పుడు ఒకవేళ తేడా వస్తే మాట్లాడకు, ఊరుకో, అంతేగాని తిట్టద్దు అనవసరంగా. తగాదాలు పెట్టుకుని తిట్టామనుకో, రేపొద్దున వాళ్ళతోనే మనకేదో అవసరం వస్తుంది. అందుకే ఏమంటారంటే, కో నజాతి వశము లోకే, ముఖే పిండేన పూరితగా. నోట్లో స్వీట్ పెడితే, ఒక వండ పెడితే లొంగనవాడు ఎవడైనా ఉంటాడా అని దానికి ఉదాహరణ ఏం చెబుతున్నాడో తెలుసా? మృదంగం వాయించే వాళ్ళని గమనించండి. దిమ్ తక దిమ్ ధిమ్ ధిమ్ తక దిమ్ దిమ్ తక దిమ్ అని వాయిస్తారు కదా. మధ్యలో సరిగ్గా మోగట్లేదనుకో ఏం చేస్తారండి? గోధుమ పిండితో తయారు చేసిన పదార్థం ఉంటుంది వాళ్ళ దగ్గర, దానికి ఇలా పోస్తారు. ఇలా పుయ్యగానే అది మొయ్యగానే బ్రహ్మాండంగా మోగింది. అంటే నోట్లో పిండి పెడితే ముఖానికి పిండి పోస్తే మధ్యన కూడా మోగింది కదా. నోట్లో స్వీట్ పెడితే లొంగనవాడు ఉంటాడా? పొగిడితే లొంగనవాడు ప్రపంచంలో ఉంటాడా? ఇది లౌక్యం, బ్రతుకు తెరువు. ముఖ్యంగా ఆడవాళ్ళు నేర్చుకోవాలండి. ఎందుకో తెలుసా అమ్మ, ఇవాళ హైదరాబాద్ లాంటి నగరాల్లో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి. అరతులం బంగారం చాలు పట్టుకెళ్ళిపోతాడు, తులం ₹1,00,000, అరతులం 50,000. మంగళసూత్రమైనా ఉంటుందా ఉండదా? నల్లపూసలైనా ఉంటాయా ఉండవా?
అందుకే ఎవరితోనో కక్షలు పెంచుకోకూడదు. తెలియని వాళ్ళు ఎవరన్నా వస్తే తలుపు తీయకూడదు. తలుపు తీయ నీ మొహం చూస్తే తలుపు తీయాలని అనిపించట్లా అనకూడదు. వాడు తర్వాత వేసేస్తాడు. ఇక్కడ ఆయనకి మర్యాదగా ఏదో సమాధానం చెప్పి పంపించాలి. ఇంట్లోకి వస్తే అక్కడే ఉండి కాస్త తెలివైన ఆడవాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఇంట్లో భర్త లేకపోయినా సరే ఏమండోయ్ వస్తున్నా అంటే భర్త ఉన్నాడు అని వాడికి తెలియజేయడం. ఇది లౌక్యం అండి. బతుకు కాపాడుకోవాలంటే ఇలాంటివి ఉండాలి. నాకెవరు తోడక్కల్లా నేను బతుకుతా అంటే కుదరదమ్మా, వేసేస్తారు ఈ రోజుల్లో. అన్ని విధాలా జాగ్రత్తగానే ఉండాలి. మనం పనిచేసే చోట ముఖ్యంగా కాస్త యజమాని కాకా పట్టక్కల్లా, కాళ్ళకి దండం పెట్టక్కల్లా, అతను సంతోషించే మాట మాట్లాడండి. నవ్వుతుంటే మీరు చాలా బాగున్నారండి అని మన బాస్ని అన్నామనుకో ఒక మాట, ఈ మాట మగవాళ్ళంటే ఒక ప్రమోషన్ ఇస్తాడు, ఆడవాళ్ళంటే 2 ప్రమోషన్లు ఇస్తాడు. వాడి సరదా వాడుకుంది. ఏం పోయింది, ఓ బాణం బారే బిస్కెట్, ఒక్క నోట్లో ఓ బిస్కెట్. నెగ్గుకొని రావాలి. అంతేగాని మనకి ప్రతిభ ఉంది కదా, ఇందాక ప్రతిభ గురించి చెప్పాం. ప్రతిభ సూర్యుడే, కానీ తగాదాలు పెట్టుకోకూడదని మీరు గమనించండి. సూర్యుని కూడా మబ్బులు మూసేస్తున్నాయి. మనకైతే సూర్యుడు కనపట్ల, సూర్యుడిని ముయ్యలేకపోవచ్చు, కానీ మబ్బులు ఉన్నాయనుకోండి సూర్యుడు కనపడదు కదా. అంటే మనం మబ్బులు మూసే విధంగా ఎందుకు చేసుకోవాలి? తెలివితేటలు ఉన్నంత మాత్రాన్ని. మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమా కూడా గమనించండి, వాడు సెకండ్ హాఫ్లో గమనిస్తాడు ఆ విషయాన్ని. మన దగ్గర తెలివితేటలు ఉంటే సరిపోదు, వినయం విధేయత కూడా ఉండాలి. అలా అయితేనే నెగ్గుకు రాగలం. అసలు ఎదుటి వాళ్ళని గెలవనిస్తే మనకు ఎంత ఆనందంగా ఉంటుంది, మనం ఓడిపోయినా పర్వాలేదు అని ఎలాంటి ఆలోచనతో కనుక మనం ముందుకెడితే జీవితంలో నెగ్గుతామండి. ఇంకొక మాట జాగ్రత్త కోసం చెబుతున్నా, ఇవాళ ఉద్యోగాలు శాశ్వతం కాదు ఎవరికి. ఇదివరకు ఈ దేశంలో 2 గ్యారంటీలు ఉండేవి. ఒకటి, ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఇక తిరుగులేదు, వాడిని ఎవ్వరు ఏం చేయలేరు. ఒకవేళ లంచాలు మింగినా సరే, కేసులు పెట్టినా సరే, ఏదో నడుస్తే మళ్ళీ మొత్తం జీతం వచ్చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం వస్తే గ్యారంటీ. ఇంకోటి కూడా ఈ దేశంలో గొప్ప గ్యారంటీ అండి, వివాహం అయితే గ్యారంటీ. మళ్ళీ దానికి చూసేవారు కాదు. ఇంకా అమ్మయ్య పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఈవేళ కర్మ కాలిపోయిందమ్మా, అటువంటి అవకాశం లేదు ఈవేళ. పెళ్ళి అయినా కూడా పిల్లలు బాగున్నారా లేదా చూసుకోవలసి వస్తుంది. అనేక రకాల భేదాలు. అలాగే ఉద్యోగం గ్యారంటీ కూడా ఏం లేదండి. ఎంత పెద్ద కంపెనీలో నువ్వు చేరినా సరే, ఎన్ని లక్షలు జీతం ఉన్నా సరే, ఎప్పుడు తీసేస్తారో తెలియదు. బాగా పనిచేస్తే ప్రమోషన్ ఇవ్వాలి, జీతం పెంచాలి కాబట్టి తీసేస్తారు. బాగా పని చేయలేదనుకో, పని చేయలేదు కాబట్టి తీసేస్తారు. తీసేయడానికో లీడర్ని పెడతారు, వాడినే టీఎల్ అంటారు, తీసేసే లీడరు. పెడుతున్నారండి కంపెనీలు కదా, వాడి లాభాలు వాడికి కావాలి, మీ ప్రతిభలు వాడికి అక్కర్లేదు. ఇక పూర్వం అయితే కిరాణం కొట్లో గుమాస్తా పనిచేసినా సరే ఆ షావుకారు గారు గుమాస్తాను తొలగించేవాడు కదా, ఏమైనా తప్పు చేసినా అలాగే ఉంచేవాడు. వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఈయనే సామాన్లు ఇచ్చేవాడు. అంత అనుబంధం ఉండేదండి యజమానికి నౌకరికి. ఇవాళ అనుబంధాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఎక్కడా లేవు. మన పిల్లలు సాఫ్ట్వేరే ప్రధానంగా భావిస్తున్నారు. అది పైకి సాఫ్ట్వేర్, లోపలంతా హార్డ్వేరే, పరమ గట్టిగా ఉంటుంది అది. అర్ధరాత్రి ఉద్యోగాల ఆడపిల్లలండి ఎలా చేస్తారండి? వర్క్ ఫ్రమ్ హోమ్ పేరు మీద ఇంకాస్త ఎక్కువ చంపేస్తున్నారు, అనుమానమే లేదు ఎక్కడ. అంతకంటే అక్కడికి వెళ్ళి ఆడవడమే మంచిది. 5ంటికో 6ంటికో ఇంటికి వస్తావు. ఇక్కడ ఇంట్లో పనైనా ఇంట్లోంచే కదా ప్రాజెక్ట్ అవగానే ప్రాజెక్టు, నాగార్జునసాగర్ అవగానే కాళేశ్వరం అనగానే పోలవరం, అంతే. ఇంకా సబ్మిట్ వరుసపెట్టి పైగా నువ్వు బాగా చేసావు, బాగా చేస్తే ఇదా. ఇంతటి వర్క్ ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగం నచ్చదు, మానేయాలనిపిస్తుంది. అవతల ఇంకో ఉద్యోగం ఎవరో మన ఫ్రెండ్ చేస్తూ ఉంటారు, అది మంచిది అనిపిస్తుంది. మా కంపెనీలో కొంచెం ఫ్రీడమ్ ఏం లేదు, అదో డమ్డమ్, అక్కడ వేరే ఉంటుంది, నీకు తెలియదు ఆ విషయం. ఇక్కడ ఏమంటారు, వెంటనే ఇక్కడ సొట్టేసేసి అక్కడికి మారిపోతారు. కేవలం 5,000కి 10,000కి కక్కుర్తిపడి ఉద్యోగాలు మారకూడదండి. యువతరాన్ని నా పిల్లలుగా భావించి చెబుతున్నా, ఎక్కువ సంపాదించడం కంటే తగినంత విశ్రాంతి ఉండే ఉద్యోగాన్ని ఎంచుకోండి అమ్మా. ఆరోగ్యాలు బాగుంటాయి. ఎంత ధరలు పెరిగిపోయాయినా, ఎంత హైదరాబాద్ అయినా నెలకి 1,25,000తో సుఖంగా బతకచ్చునండి. 4 లక్షలు 5 లక్షలు అవసరం లేదండి. ఎందుకు సంపాదిస్తున్నారో తెలియదు. 2 లక్షలు ఈయన జీతం, 2 లక్షలు ఆయన జీతం, 4 లక్షలు ఉన్నమాట నిజమే. కానీ ఈఎంఐలు ఎన్నో కనుక్కోండి, 2.5-3 లక్షలు అవే ఉన్నాయి ఇక్కడ. ఎందుకు 4 లక్షలు కదా పెట్టేశారు, మొత్తం 3 కోట్లు ఇల్లు పెట్టేశారు. 3 కోట్లు ఇల్లు పెట్టారు. హైదరాబాద్లో ఉండే అపార్ట్మెంట్లు కొన్ని ఎలా ఉన్నాయంటే మినిమం 4 crores మినిమం, కనీసం.
4 కోట్ల ఇల్లు కొన్నాక నీకు ఈఎంఐ ఎంత ఉంటుందండి? పైగా 95% లోన్ అని చెబుతున్నారు. అంటే సుమారుగా 4 కోట్లకు 4 లక్షల ఈఎంఐ ఉంటుంది, లేదు 3 కోట్లకు 3 లక్షలు ఉంటుంది. నువ్వు 4 లక్షలు సంపాదించినా మిత్రమా 3 లక్షల ఈఎంఐ కింద పోతూ ఉంటే రకరకాల ఇళ్ళకి, బళ్ళకి, కార్లకి, వస్తువులకి అన్నిటికీ ఈఎంఐల కింద పోతుంటే నీకు మిగిలింది ఎంత? చివరికి భార్యాభర్తల మధ్యలో విడాకులు ఎందుకు అవుతున్నాయో గమనించండి. ఆర్థిక విషయాలు చాలా పెద్ద ప్రధానంగా ఉన్నాయి ఇక్కడ. నో ఫైనాన్షియల్ ప్లానింగ్, ఆర్థికమైన ప్రణాళిక లేదు ఇక్కడ. మనకు వస్తున్న ఆదాయం ఎంత ఖర్చు పెట్టాలి, మనం ఎంత దాచుకోవాలనేది లేదండి. అందుకే ఉద్యోగం వదలాలనిపిస్తే ఏం చేయాలో మరో కవి చెబుతున్నాడు శ్లోక జ్ఞానం ద్వారా. లోకజ్ఞానం. చలత్యేకేన పాదేన తిష్టత్యేకేన బుద్ధిమాన్, చలత్యేకేన పాదేన తిష్టత్యేకేన బుద్ధిమాన్, నా సమీక్ష పరం స్థానం నా సమీక్ష పరం స్థానం పూర్వస్థానం చ నత్యజేత్, నా సమీక్ష పరం స్థానం పూర్వాయతనం చ నత్యజేతు. ఇంకో ఉద్యోగం, ఇంకో కంపెనీ నీకు మంచిది అనిపిస్తే ఓ పని చేయి. ఓ కాలు ఇక్కడే, ఓ కాలు అక్కడే. ఇది ఉపాయాలు, లౌక్యం. దీన్ని ఏమంటారు సాఫ్ట్వేర్ పరిభాషలో? దానికి ఏదో ఉంది, మూన్ లైట్ లెక్క. అలాగే ఉద్యోగాలు చేయడం, పొద్దున్న ఓ చోట, సాయంత్రం ఓ చోట కనిపెట్టారు. శతకోటి దరిద్రానికి అనంతకోటి ఉపాయాలు. వర్క్ ఫ్రమ్ హోమ్ కనిపెట్టినప్పుడే ఇది కూడా వచ్చింది, మూన్ లైట్ వ్యవహారం కూడా. మేము పొద్దున్న ఇక్కడ పని చేస్తాం, ఎందుకంటే వీడు తీసేస్తే వాడి దగ్గర ఉంటాం, వాడు తీసేస్తే వీడి దగ్గర ఉంటాం. తప్పేం లేదండి. కమిట్మెంట్ అంటే ఎక్కడి నుంచి ఉంటుంది? బతుకెక్కడ? వాడి వ్యాపారం వాడిదైనప్పుడు మన 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 లౌక్యం మనకు ఉండదా? దాన్ని కవి సమర్థిస్తున్నాడు. చలత్యేకేన పాదేన. ఎప్పుడు మనం నడిచేటప్పుడు ఏం జరుగుతుందో గమనించండి. నడిచేటప్పుడు ఏ కాలు ముందు పడుతుందో గమనించండి. నడుచుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ముందు కాలు పడ్డాక వెనక్కాలు పైకి లేస్తుందండి. అంతేగాని ముందు కాలు గాలిలో ఉండగా వెనక్కాలు గాలిలో లేకపోయిన కింద పడతావు. ముందు అడుగు మోపెన కదా వెనక పాదము పైకి లేచుట అంటాడు చెన్నై సూర్యమే నీతి చంద్రికలో 9వ తరగతిలో చదువుకున్నాం. అప్పుడు మాకు అర్థమైంది, కొత్త ఉద్యోగం వెతుక్కోకుండా పాత ఉద్యోగం వదిలేయకూడదని. కొంతమంది గాల్లో ఊరికే మానేసి ఏం చేస్తున్నామంటే, ఇదివరకు సాఫ్ట్వేర్ చేసేవాడిని అంటే ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నాను. ఖాళీగా ఉండడం ఏంటి? కనీసం దాని పుస్తకాలు చదవడు, మరో ఉద్యోగ ప్రయత్నం చేయడు. ఈ ఖాళీగా ఉండడంలో ఏమవుతుందో ఈఎంఐలు బాధ పట్టుకుంటాడు, ఈఎంఐలు పెట్టుకుంటాడు. అవి ఖాళీగా ఉండవుగా. ఆ 2 లక్షలు 3 లక్షలు కట్టాలి కదా, నీకు జీతం లేదు, ఈఎంఐలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని అప్పుల పాలవుతాం. ఆ అప్పులకు వడ్డీ ఎంత? 2 రూపాయలు కాదు 10 రూపాయలు వడ్డీకి తెచ్చేస్తాడు, కట్టేస్తాడు. అప్పుడు తలనొప్పి వచ్చేస్తుంది. ఎప్పుడో ఒక శుభముహూర్తం చూసుకుంటాడు, 6 అంతస్తుల నుంచి కిందికి దూకిస్తాడు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. అప్పుల పాలై ఆత్మహత్య. సాఫ్ట్వేర్ ఇంజనీరే. ఎందుకు జరుగుతున్నాయి? ఈ శ్లోక జ్ఞానము లేదు, లోక జ్ఞానము లేదు. చలత్యేకేన పాదేన. ఎప్పుడు అడుగు ముందుకు వెయ్యాలి అంటే ముందు అడుగు వేస్తాం, తర్వాత వెనక అడుగు తీస్తాం. అందుకని ఇంకో ఉద్యోగం గ్యారంటీయా కాదా, ఆ కంపెనీ మంచిదా కాదా, ఒకరిని కాదు 4గురిని విచారణ చేసి అది మంచిదే పర్వాలేదు అంటే అప్పుడు నెమ్మదిగా ఇక్కడ కూడా తగాదా పెట్టుకోకూడదు. ఈ కంపెనీ గురించి దుష్ప్రచారం చేయకూడదు. ఏదో వ్యక్తిగతమైన కారణం ఒకటి చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చూసుకుంటే పోనీ వాళ్ళు ఏదో ఇంకో 40,000 50,000 ఎక్కువ ఇస్తారంటే పర్వాలా. అప్పుడు తిష్టత్యేకేన బుద్ధిమాన్. ఓ అడుగు ఇందులో పెట్టు, ఓ అడుగు అందులో పెట్టినట్టుగా తెలవాల్సిన అవసరం లేదు. ఎవరికి అన్యాయం చేయొద్దు, చూసుకో, ఏది మంచిదో నిర్ణయించుకో. నా అసమీక్ష పరమస్థానం. మనం ప్రవేశించబోయేది మంచిదో కాదో ఆలోచించకుండా పూర్వాయతనం చ నత్యజేత్. పూర్వం ఉద్యోగాన్ని వదలకూడదు. ఇప్పుడు నేను ఇంకో మాట చాలా ధైర్యంగా చెబుతా. కాపురం విషయంలో కూడా ఇదే జరగాలమ్మా. చాలామందికి క్షణికావేశంలో భార్యను వదిలేద్దాం, భర్తను వదిలేద్దాం, నేను బతకలేనా అనే నిర్ణయానికి వస్తున్నారు. దానికి పూర్వమే ఉన్న సామెత ఏమిటో తెలుసా? 2వ పెళ్లి చేసుకుంటే ఇదివరకు కాపురం పెనం, ఇప్పుడు పొయ్యి. ఇదివరకు పెనం మీద ఉన్నాం, ఇప్పుడు పొయ్యిలో పడ్డాం. పెనం మించి పొయ్యిలో పడ్డాం అంటే ఏమిటి? పెనం మీద దోశలు వేసేటప్పుడు చూడండి, పెనానికి ఒకవైపే కాలుస్తారు, అంతే కదా, ఒకవైపే, కింద కాల్చరు. పెనం కింద ఎవడో దోశ పెట్టాడు కదా, పెనం మీద ఒకవైపే కాలుస్తారు. అది కింద పొయ్యిలో పడ్డామనుకోండి మొత్తం అటు ఇటు కాలిపోతాం. ఇక్కడ ఎప్పుడు మొదటి ఆలోచన కంటే 2వ ఆలోచన వివాహం ఏదో అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో మరీ తీవ్రమైనటువంటి వ్యభిచారం లాంటి నేరాలు ఉంటే తప్ప కాపురాన్ని వదిలే ప్రయత్నం చేయకూడదండి. గయ్యాళితనం ఉంటుంది, డబ్బులు ఖర్చు పెట్టడం ఉంటుంది, ఆడవాళ్ళలో ఉంటుంది, మగవాళ్ళలో ఉంటుంది, అహంకారాలు ఉంటాయి, పౌరుషాలు ఉంటాయి. ఒక్కటే లెక్కమ్మా, మొహమాటం లేకుండా చెబుతున్నా,
ఒకరి కోపం వచ్చినప్పుడు రెండో వాళ్ళు పక్క గదిలోకి వెళ్ళిపోండి, శుభ్రంగా వెళ్ళిపోయి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతే అని ప్రసన్నవదనంతో ఉన్న వినాయకుడిని ప్రార్థించండి. భగవత్ ప్రార్థన కారణంగా మీ మనస్సు చల్లబడుతుంది, మీ కాపురం చక్కదిద్దబడుతుందమ్మా, అనుమానం ఏం లేదు. భారం భగవంతుడు కూడా. అలా లేదు పరిస్థితి. ఇప్పుడు దెబ్బలాట. పేపర్లో కారణాలు చూస్తే విచిత్రంగా ఉంది. ఇద్దరు ఉద్యోగస్తులేట, ఒకరికి నైట్ డ్యూటీ, ఒకరికి డేట్ డ్యూటీ. అది చాలు దెబ్బలాడుకు చావడానికి, అసలు అదే పెద్ద కారణం. ఒకరికి డేట్ డ్యూటీ, ఒకరికి నైట్ డ్యూటీ. ఈ ఇల్లాలు కోర్టుకి వెళ్ళి భర్తనే విడాకులు అడిగింది. ఎందుకు అమ్మా నీకని జడ్జి గారు అడిగితే చెప్పిన జవాబు ఏమిటో తెలుసా? మా ఆయన కర్రీ పాయింట్ నుంచి కర్రీ పట్టుకొస్తున్నాడు, ఎప్పుడు ఆయనకి ఇష్టమైన కూర తెచ్చుకుంటున్నాడు, నాకు ఇష్టమైన కూర తేవట్లా, అందుకని డైవర్స్ ఇచ్చేయండి. కర్రీ పాయింట్ కూడా డైవర్స్ కేంద్రమే. ఒక్క పూట వాళ్ళ కోసం మనం సర్దుకోలేమా, లేకపోతే మన కోసం వాడు సర్దుకోలేరా? అంత దెబ్బలాట పడాలా దానికి? అదేమన్నా తీవ్రమైన విషయమా? ఆయన ఏమైనా ఇంకో కాపురం పెట్టాడా, లేకపోతే ఏమైనా ఇల్లంతా అమ్మేసి ఏమైనా అప్పులు చేసేసాడా, లేకపోతే ఎవరికైనా సంతకాలు పెట్టి ఆయన ఏమైనా అదైపోయాడా, నువ్వు బాధ్యత వహించాలా? ఏం లేదే, చిన్న కారణం కదా. వస్త్రాల గురించి, షాపింగ్ల గురించి, రకరకాల చిన్న చిన్న కారణాల గురించి దెబ్బలాట పెట్టుకుంటే పెద్దవాళ్ళకు కూడా నమస్కారం పెడుతున్నాను. మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ జీవిత భాగస్వామి మీద నేరం చెబితే దయచేసి ప్రోత్సహించద్దు, దయచేసి ప్రోత్సహించద్దు. సర్దుకోమని చెప్పండి, సర్దుకోమని చెప్పండి. పెద్దవాళ్ళు ఎవరు చప్పట్లు కొట్టట్లా, నచ్చలేదు ఎవరికి. వచ్చాయి నేను చూసుకుంటా. ఏంటి చూసుకునేది నువ్వు? ఇక్కడ ఇంకో పెళ్లి చేస్తావా తల్లి? ఈ పెళ్లికే చచ్చాము ఇక్కడ. ఇది ముందు ఉండాలమ్మా ఖచ్చితంగా. కూడా తన్మయ భావానికి లోనే చప్పట్లు కొట్టడం మర్చిపోతే అది వేరే విషయం. అది కానీ ఇందాక పిల్లలందరూ బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు కదా. యువకులు పెద్దవాళ్ళు చూడచ్చు, మేమెందుకు ఆగుతాం, మేము తగదా పెడతాం. ఎందుకంటే మన అహంకారాలు, మన ఎకరాలు, మన పొలాలు, అమ్మాయో అబ్బాయో ఓ సమస్య చెప్పకని నీకేంట్రా నువ్వు మొగాడవి అని ఈవిడ, ఆవిడ నువ్వేం తక్కువ దానివా, నువ్వు బీటెక్ చదివో, ఆయనకంటే నీకే ఎక్కువ మార్కులు వచ్చేసాక ఏం చేస్తామమ్మా? వచ్చేసాక ఏం చేస్తాం? వచ్చేస్తారు సరే, వచ్చేసాక ఇంట్లో పెట్టుకుంటే 10 మంది అడగరా? మనకి తలనొప్పి కాదా? అసలు మొదటి పెళ్ళి ఇంత తద్దినెల్లా ఉంటే మళ్ళీ రెండో పెళ్ళి ఎవడు చేస్తారండి ఇక్కడ? ఏమైనా సరే సర్దుకోవాలి, ఏమైనా సరే సర్దుకోవాలి. మీరు పూర్వం సీతారాములు కానీ, నలదమయంతులు కానీ, పోనీ ద్రౌపది పాండవులు కానీ ఎక్కడ సుఖపడి చచ్చారండి? ఒక్క క్షణం సుఖం ఉందా? ఒక్క క్షణం సుఖం ఉందా అండి? అన్నీ కష్టాలే, అన్నీ కష్టాలే. దమయంతి మొగుడు నలుడు ప్యాకెట్లో ఓడిపోయాడు. పెద్ద బెట్టింగ్, అప్పుడు బెట్టింగ్ అదే ప్యాకెట్లో ఓడిపోయాడు. అంతేకాదు ఇంకా నయం, ధర్మరాజులాగా భార్యను పెట్టలా, కానీ ఆయనతో పాటుగా కూడా వెళ్ళిపోయింది దమయంతి. పిల్లల్ని పుట్టింట్లో వదిలేసింది. అది భారతదేశ చరిత్ర. పిల్లల్ని పుట్టింట్లో వదిలిపెట్టింది, వాళ్ళకి అన్యాయం జరగకుండా. తను ఆయనతో పాటు వెళ్ళిపోయింది. కట్టుకుందుకు గుడ్డ కూడా లేకపోతే తన చీర చింపి భర్తకి ఇచ్చిందమ్మా. దట్ వాజ్ ఇండియా, దట్ వాజ్ ఇండియా, దట్ వాజ్ ఇండియా. 8 వసంతాలు సినిమా చూడండి, ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది. 8 వసంతాలు సినిమా చూడండి, నేను చూసా. ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది. ఎంతసేపు శారీరక సౌఖ్యాలు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళని గొప్పలు చెప్పుకోవడం కాదని. ఇక్కడ నిజమైన ప్రేమ మనస్సులో ఉంటుంది. మనిషిని ముట్టుకోవలసిన అవసరం కూడా లేదు. అసలు నిజంగా ప్రేమికుడైతే, ప్రేమికురాలైతే కలిసి ఉన్నా విడిపోయినా వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుకుంటారండి. వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుకుంటారు. మీరు దేవదాస్ సినిమా మళ్ళీ చూడండి ఒకసారి. అటు తాగితే తాగుగాక, అది వేరే విషయం. ఆయన ఇంకో పెళ్లి చేసుకోవాలి, చచ్చిపోయాడు. ఆ పార్వతి క్షేమాన్ని కోరాడు కానీ ఆ కాపురాన్ని పడకూడదామని చూడాలా. అది ప్రేమ. విషాదాంతమైనా సరే ఆ సినిమా ఏళ్ల తరబడి ఆడిందండి. దేవదాస్ సినిమా ఏడాది ఆడింది. ఇవాళ సినిమా ఏడాది ఆడటం కదా, కాపురం ఏడాది ఆడట్లేదు. ఇక్కడ సినిమా ఆడటం కదా, కాపురమే ఆడట్లేదు. ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో అన్నేళ్ళు కాపురం చేస్తే చాలండి, అది కూడా లేదు ఇక్కడ. ఖర్చులు మాత్రం బ్రహ్మాండంగా. పైగా ఇంకో మాట అందరూ వింటున్నారు కాబట్టి చెబుతున్నా, ముద్దు వచ్చినప్పుడే సంకెక్కమన్నారు. ప్రీ వెడ్ షూట్ అని ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ అంటే షూట్ చేసి పారేయండి, గొడవలేదు. ఇంకా బుద్ధి ఉందా లేదా? బుద్ధి ఉందా లేదా? ముహూర్తం ఎందుకు పెట్టారమ్మా? పోనీ వీళ్ళకి ఏమైనా ఈ యువతరానికి నాస్తికులు అంటే ఇందులో ఒక్క నాస్తికుడు లేడు. అంతా గుళ్ళోకెట్టి దండాలెట్టి గుంజీలు తీసేవాళ్ళే. మరి ముహూర్తం ఏమైంది? పనికి మారింది అయిందా? ముహూర్తం పెట్టింది ఎందుకు పెళ్ళికి? మీరు ముందే కాకినాడ వెళ్ళిపోయి హోటల్లో దిగమనా, ఆస్ట్రేలియా వెళ్ళిపోమనా, అండమాన్ వెళ్ళిపోమనా? పైగా ఆ ఇద్దరే వెళతారా? ఆ ఇద్దరు వెళ్ళాక చక్కగా వీరో చోట వారో చోట కూర్చొని జపం చేస్తారండి. ఏం చేయాలో అదే చేస్తారు. ఇవన్నీ పెళ్ళికి ముందే అయిపోయిన తర్వాత 3 నెలల బోరింగ్ కాకపోతే ఏమిటి? ఇక బోరింగే ఇక్కడ.
ఏ అనుభవం ఏ వయస్సులో ఎప్పుడు పొందాలో అప్పుడే పొందాలి. అంతేకాదు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెబుతున్నా, అవన్నీ ఎప్పుడు ఆగిపోవాలో అప్పుడు ఆగిపోవాలి. 60 ఏళ్ళు దాటాక ఆధ్యాత్మికతే ముఖ్యం, అధ్యాత్మ జ్ఞానమే ముఖ్యం. ఇంకా ఈ యథవతాపత్రయాలు ఉండకూడదు. ఇంకా కేవలం సరసం, సరదా, 4 మంచి మాటలు మాట్లాడుకుంటాం, జోకులు వేసుకుంటాం, అంతవరకే. ఇంకా లైంగిక బంధం పెద్ద విషయం కాదు. జీవితాంతం ఈ యథవగోలైనా ఇంకేం ఉండదా? అందుకని హిందూ ధర్మంలో గొప్పతనం ఏమిటంటే బ్రహ్మచర్యంలో బ్రహ్మచర్యమే. గృహస్థాశ్రమంలో నీ ఇష్టం 25 ఏళ్ళు, నీ ఇష్టం ఎన్నైనా అనుభవించు, మేము కాదనలేదు. ధర్మం తప్పకుండా 50 ఏళ్ళు దాటాయి, వార్ధకే మునివృత్తినాం, 50 నుంచి 75 వరకు మౌనంగా ఉండు. తగ్గించుకో, బాధ్యతలు తగ్గించుకో, బరువు తగ్గించుకో. 75 కూడా దాటాయి. యోగేనాంతే తరుత్యజం, యోగ మార్గంలో శరీరం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండు ఖచ్చితంగా అని చెబుతోందండి. ఖచ్చితంగాను అలాగ ఉండగలగాలి.